హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్న నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లి బొమ్మని మెడల మీద కట్టేసి కలవెల్లగొట్టంగా ఆగో పిల్లగాడు ఏమంటున్నాడు నీలకంఠ రాజు. పిల్లగాడు భార్య ప్రేమల్లో పడలేదు. ఆగో ఇవాళ ఏ తండ్రికైనా కన్న బిడ్డ కన్న తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకుందానంటే ఏ తండ్రికైనా బాధని పియదా, ఏ తల్లికైనా బాధని పియదనుకున్నాడు పిల్లగాడు నీలకంఠమరాజు. నా బామరాల తిన్నదాన నా భార్య, బామరాల తిన్నదాన నా భార్య, నువ్వు మర్చిపోవే మర్చిపోవమ్మా. ఇవాళ నేను ఒక్కని ఇవాళ నీకు నడువంతా పొంది వచ్చిన మీ తండ్రి నిన్ను కన్నాడు. మీ తండ్రి నీ కంటలు నువ్వు, మీ తండ్రి కంటో మీ తండ్రి దగ్గర నువ్వు ఉంటావమ్మా. నువ్వు నన్ను పెళ్లి వేసుకుంటే 7 మేడల్లో ఉండేదానివి, 7 కమ్మల పురుష లోపల నువ్వు ఉండవలసి వస్తుంది. అటువంటి ఆకలి అయితే అట్టాకు, సూపరైతే పచ్చడాకు, నెల్లి కూర నిమ్మవుతుంది, బొత్తి కూర భోజనం అవుతుంది. ఎప్పటికీ కాలం అనేది ఒక్కలాగానే ఉంటుందానమ్మా. ఈ శరీరం అనేది ఎప్పటికీ ఒకలాగా ఉండలేదు. మరి ఎందుకు అని అంటే అమావాస్య కొన్ని రోజులు, పౌర్ణమి కొన్ని రోజులు. అమావాస్య అంటే చీకటి, పౌర్ణమి అంటే వెలుగు. వెలుగు చీకటి కలిస్తేనే ఒక మనిషి కలిసిపోతుంది. నన్ను చూసి నా అందాన్ని చూసి నా వెంబడి వస్తానంటారు కానీ అది పద్ధతి కాదు, అది తర్వాయి కాదు. ఈ ఎర్రని తోలు ఎన్ని రోజులు అదే ఉంటది. ఒకనాడు కాకుండా ఒకనాడు ఈ శక్తకు, ఈ శరీరానికి ముసలితనం అనేది రాదా. ఈ శరీరం ముడతలు పట్టుకొని పోదానమ్మా. అమరావు చిందరానా నా భార్య, అమరావు చిందరానా నా భార్య, నాకు నాగన్న శాపమమ్మ ఓ బామో, నాకు నాగన్న శాపం ఉన్నది. నాకు ఒకనాడు కాకుండా ఒకనాడు నాకు కుష్ఠాది రోగం వస్తదమ్మా.
ఇక నన్ను నువ్వు మర్చిపోయి నా భార్య నీ తండ్రి దగ్గర ఉండవమ్మా ఓ బావా లేదు నానా ఒక ఆడది మగవానికి మనసిచ్చిందంటే సచ్చరాక తనతో జీవితం అనుకుంటది ఆ మగవాడు చేయబట్టి ప్రాణం పేరు పరవలేదనుకుంటదయ్యా నువ్వున్న కాడ నేనుంటా నీ ప్రాణం పేర కాడ నా ప్రాణం పోవాలి ఆడది ఎక్కడ ఉడుదో మగవాడు ఎక్కడ ఉడుతాడో 3 గుళ్ళ బంధం 7 అడుగులను బంధం ఏర్పడ్డప్పుడు ఆమె కొరకు తల వంచుకొని భర్త వెనువెంబడి నడిచిపోతారు ఆడవాళ్ళు ప్రాణం తీసుకుంటా ఓనారా భర్త సంఘ ధోరణం అయ్యాలి భర్త మూతికి ముందు ఉడితే బొత్తుల పోతే అన్నంటారు నారా ఈ కాడికెళ్ళి నువ్వే నాకు భర్తవు నేనే నీకు భార్యను నా తండ్రిని కాదని ఎప్పటి నేనంటారయ్యా ఒక్కరోజు పరిచయం అయిన వాడితోని వల్ల నాతోనే వస్తానంటున్నావు నిన్ను నీ తండ్రి కాలేదా నిన్ను నీ తండ్రి వెంచలేదా కన్న పిల్లలు బతకాల నాని ఉప్పిడి ఉపాసం ఉండి కన్ను పెద్దగా వేసి కడుపు చిన్నగా వేసి కొడుకుల బిడ్డలు ఆదుకుంటారు కన్నులు ఆగో ఇవల్ల ఒక్కరోజు పరిచయం అయినోంది నేను ఎల్లకాలం నీ తండ్రి నీ మేలు ఓరటోడు నీ సుఖం ఓరటోడు నీ తండ్రి వద్దమ్మా నీ తండ్రి నాతో నువ్వు వస్తే ఎంత బాధపడతాడో ఒకవేళ నా బిడ్డ నన్ను మోసం చేసిందా అని ఏ బాయన్న చూసుకున్నా ఏ శరవన్న చూసుకున్నా నీకు తన తండ్రి కరువైపోతాడమ్మా తండ్రినే కాదని తండ్రిగా బిడ్డ అటువంటి సిరివెన్నెల దేవి సుఖపాడమేమో అవ్వగారి ఇల్లు కష్టపాడమేమో అత్తగారి ఇల్లు ఆటలు పాటలు అవ్వగారి ఇల్లు అచ్చి కట్టమే అత్తగారి ఇల్లు అన్నారు వచ్చిన పనులు సిరిపెంట పాలు ఆత్మగల్ల బిడ్డలుంటే అల్లుళ్ళ పాలన్నారయ్యా ఓ నాయనా ఓ నాన్న ఆనంద మహారాజా పెంచుకున్నావు ఇక నా భర్త కొరకు నేను నా కొరకు నా భర్త ఆయనకు నేను మనసిచ్చిన ఆడదాని మనసు నా ప్రాణం పేర మంచిదే అయినంపడే పోతాయి నువ్వు నాకు తండ్రి కాదు నేను నీకు బిడ్డలు కాదన్నది నాయన్నా నీ సీరలు అడిగినవు నీ సొమ్ములు అడిగినవు నీ బంగారం అడిగినవు నీ బంగారం నాకెందుకురా ఆడవాళ్లకు చేసుకున్న భర్త మంచోడైతే కన్నోళ్ళను మరిపిస్తారు తోడబుట్టిన అన్నదమ్మలను మరిపిస్తాడు అన్నదయ్యా నాకు నా భర్త దేవుడు కావన్నని ఆ భగవంతుణ్ణి వేడుకుంటా ఇక తీసుకోమ్మా అని పెయ్యి సొమ్ములన్నీ తీసింది అటువంటి తండ్రికి ఇచ్చింది 7 వరాల సొమ్ములు తండ్రికి ఇచ్చింది ఇంట్లోకి పోయింది 10,000 పట్టు చీర ఇడిసేసింది 5,000 అద్దాల రైక ఇడిసేసి సింపుల్ చీర కట్టుకొని అన్ని వేడికి వచ్చింది నాయనా ఇక నేను పోతున్నా గాని ఇన్ని రోజుల బట్టి నన్ను కన్నందుకు నాయనో నన్ను పెంచినందుకు నేను పుట్టింది రాజుల కులము నువ్వు అటువంటి బంగారం తీసుకున్నావు ఎండి తీసుకున్నావు నాయనా నీది కన్నని కడుపుగాల కట్టింది బట్టగాల నాయనా ఈ బిడ్డలు చూస్తే నీకు కనికరం లేదారా ఓ బాబు ఇయ్యాల నా తల్లి బతికుంటే ఆడపిల్లలకైనా ఆపదచ్చిన్నాడు అమ్మ ఉండాల బాధ కలిగినాడు బాబు ఉండనంటదు నాకు కన్న తల్లి ప్రేమ చూడుంది కన్న తల్లి ఉంటే కన్న బిడ్డలు 96 తప్పులు చేసినా గాని కన్న తల్లి ఉంటే తొడ కింద పెట్టుకొని దాచుకుంటదాట నా కొంగు నా కొత్త లేకబాయే చేతిలో నా డబ్బు లేకబాయే నాన్న నేను ఒక ఉన్నదయ్యా నువ్వు ఉన్నావు చదువుకున్నందుకు పెట్టుకున్నందుకు నాయనా ఓ పాపతురాలా నాకు ఎట్లా రాసిందరాత ఒక్కటే నాకొక్క బిడ్డవారి నిన్ను కోటీశ్వరాలు సంబంధం చూసి నీకు లెక్కలు చేసి ఇంటికి ఇల్లాలు చేస్తా
నాకు కొడుకులున్నా లేరు, ఓ బిడ్డలున్నా ఒక్కదానివే, నీకు తినేదేము లేదే. వాణ్ణి 5 నిమిషాల ప్రేమకు వాణ్ణి చూసుకొని చీరలు సొమ్ములు ఇచ్చినావు కాబట్టి ఇగో నాయకి ఏమి లేదు. నీకు ఎండకు ఎండాల వానవు నడవాలి, లేచిపోయిన వాళ్ళ కథి ఈ కథ ఇంటే మొత్తం పూర్ణం అర్థమవుతుంది. బిడ్డ ఈ కాంచెల్లి బిడ్డ దచ్చిందని నేను అనుకుంటున్నా, తండ్రి వచ్చిందని నేను అనుకుంటా. అంత బలం ఏ లంచ కొడుకు ఇచ్చిండే, అంత బలం ఏ లంచ కొడుకు ఇచ్చిండు చెప్పు. ఏ లంచ 25 ఏళ్ళు తాగిన. 5 ఏళ్ళు నువ్వు తాగుతావు, కానీ నేను ఉండేది నా భర్తతో. మిగతా రోజులన్నీ అక్కడనే ఉంటాయి. నువ్వు మాట్లాడతాను బతకవు. ఎండిపోయిన తోండోళ్ళు పెట్టినవరా వారికి కొడుకు నా ఇంత కచ్చి ఏమో లంచ తేవిడి వ్యక్తి వేసి నా పోయి మంత్రవారి రాజ్యం ఉంది. అదే కొడుక ఏ మందులు పెట్టి కోరుకుంది నీకేమన్నా ఇడి తోడు కలిసిందా? నీతో ఊది కాదు, పీర్లు ఇవ్వది, ఉల్లిగడ్డ పెసరప్పుడు ఉడకపోరా. ఉల్లిగడ్డలు కూడా పనిచేస్తుంది, ఎర్రమన్ను కూడా పనిచేయదు. మన్ను ఈసుకొచ్చి బిడ్డ కొంగుల వసిండు నా కన్న తండ్రి. ఆగో నీలకంఠరాలు అన్నాడు, బాబాయిగా మనం బయలుపోదాము, అటువంటి పెద్దరాజు పెద్దమ్మ దగ్గరికి పోదామా అని భార్యను తీసుకొని బయలుపోతున్నాడయ్యా. ఓ పెద్దరాలు